వెల్కమ్ టు TG24 టీవీ. నేను విసుమలత. కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలో 36 వార్డులలో వివిధ రకాల పనులు చేస్తున్న మున్సిపల్ కార్మికులకు రైన్ కోట్స్తో పాటు ఇతర రక్షణ సామాగ్రి తక్షణమే పంపిణీ చేయాలని సేవ్ కొత్తగూడెం మున్సిపాలిటీ అంటున్నారు. జలాల్ నేడు ఆయన విలేకరులతో మాట్లాడుతూ వర్షాకాలం ప్రారంభమై 3 నెలలు గడుస్తున్నప్పటికీ ప్రస్తుతం భారీ తుఫాను నడుస్తున్నప్పటికీ కార్మికులకు రెయిన్ కోట్స్ ఇవ్వకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన పేర్కొన్నారు. వర్షాకాలం ముగిశాక ఇస్తారా ఏంటి అని ఆయన ప్రశ్నించారు. తక్షణమే వారికి రెయిన్ కోట్స్తో పాటు ఇతర రక్షణ సామాగ్రి పంపిణీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. హాయ్, అందరికీ నమస్కారం. కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలో 36 వార్డుల్లో కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. మున్సిపల్ కార్మికులకు ఇప్పుడు దాదాపు వర్షాకాలం 3వ నెల అనుకుంటా, బహుశా ఇప్పటిదాకా రైన్ కోట్స్ అందలేదనే సమాచారం అందుతూ ఉంది. మరి తుఫాను, విస్తృతమైన తుఫాను నడుస్తూ ఉంది. కార్మికులు రోడ్ల మీద శుభ్రత, పరిశుభ్రత లాంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. రెయిన్ కోట్స్ లేవు. ఈ భారీ వర్షాలకు తడిసి ఏమైనా రోగాలు, జబ్బుల బారిన పడితే అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అసలుకే చాలని జీతాలు, తర్వాత వాళ్ళు చేసే పనులు కూడా అపరిశుభ్రతకు నిలయమైన పనులు. అవన్నీ పని చేస్తున్నప్పటికీ వివిధ రకాల మున్సిపల్ కార్మికులకు రైన్ కోట్స్ ఇప్పటి వరకు ఎందుకు పంపిణీ చేయలేదు? ఇప్పటికైనా మున్సిపల్ పాలకవర్గం, చైర్మన్, వైస్ చైర్మన్, వివిధ వార్డులలో ఉన్న కౌన్సిలర్లు, కమిషనర్ గారు స్పందించి తక్షణమే మున్సిపల్ కార్మికులకు రైన్ కోట్స్తో పాటు ఇతర ఏదైతే సామాగ్రి ఉందో ఆ సామాగ్రి పంపిణీ చేయాలని చెప్పి సేవ్ కొత్తగూడెం, సేవ్ మున్సిపాలిటీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. प्लीज़ सब्सक्राइब द TG24 टीवी. TG24 के लिए भी सब्सक्राइब करो. हर लोग पूरा देख लेंगे. पूरा ऑल ओवर इंडिया में आपका चैनल को सक्सेसफुल होना. TG24 टीवी सब्सक्राइब చేయండి. Subscribe the TG24 channel and give a support to this TV channel. Hello everyone, please subscribe TG24 TV. Thank you so much. TG24 టీవీ అండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.